నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ వింటామండి. అందరూ కూడా నెగెటివ్ ఎనర్జీ బారిన పడుతూనే ఉంటారు. చాలా బాధలు పడతారు. అంటే ఎలా అంటే సడన్ గా ఇంట్లో సమస్యలు వచ్చేస్తాయి. సడన్ డ్రాస్టిక్ Yeah. చేంజెస్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. అప్పటి వరకు బాగున్నాము, తర్వాత ఏంటో ఏమైందో తెలియదు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు చాలా పెద్ద చాలా చిన్న విషయానికి చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఇంట్లో అవును. ప్రశాంతత ఉండదు, మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అసలు మాట వినరు. ఇలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఏం చెయ్యాలి అనేది చాలా మందికి తెలియదు. అసలు ఏంటి సడన్ గా ఇలా అయిపోయింది ఏంటి జీవితం అనేది ఒక ఆల్మోస్ట్ డిప్రెషన్ స్టేజ్ కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఫోకస్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం రెమెడీస్ చెప్తారు? ఫస్ట్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ఎలా చెక్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఫస్ట్ తులసి మొక్క ఆరోగ్యంగా ఉండదు. ఓకే. నిద్రపోయింది అంటారు, లేదా నిద్రపోయింది కొంచెం అంటారు. అవునవును. మీరు ఎంత హెల్దీ మట్టి పెట్టండి, ఎంత మంచి ఎరువు పెట్టండి, ఎంత బాగా చూసుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, చుట్టుపక్కల పరిసరాల్లో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా తులసి మొక్క నిద్రపోతుంది. 2, ఇంకొకటి ఏంటంటే జనరల్ గా చాలా మంది 100లో 80% చాలా మంది అక్వేరియంస్ పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో. అవును. అవి కూడా చనిపోతాయి. ఇంట్లో మనకి నరఘోష, నరదృష్టి, జనాలు ఎక్కువగా మన గురించి నెగిటివ్ గా, మన గ్రోత్ గురించి, మనం మంచి చీర కట్టుకున్నా ఏడుస్తారు, నగలు వేసుకున్నా ఏడుస్తారు. వాళ్ళ దగ్గర ఉండి కూడా మన దగ్గర ఏదో కొత్తది ఉంది అంటే మాత్రం తట్టుకోలేరు చాలా మాత్రం మంది. నిజం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలే బాగుండాలి, వాళ్ళే బాగుండాలి, వాళ్ళే వేసుకుని తిరగాలి. ఎందుకు మనం వాళ్ళకి క్లోజ్ అయినా ఫ్రెండ్స్ కానివ్వచ్చు, రిలేటివ్స్ కానివ్వచ్చు, తీసుకోలేరు. సో అలా అక్వేరియంలో ఉన్న చేపలు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లో ఉన్న మనం చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటాం, ఇంట్లో పెంపుడు జంతువులు. తరచుగా అవి కూడా అప్పటి వరకు హెల్దీగా ఉన్న డాగ్స్ కూడా సడన్ గా వాటి ఆరోగ్య విషయంలో కూడా, ఎందుకంటే మీరు విన్నారో లేదో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఏమైనా నెగిటివ్ ప్రయోగాలు మన మీద జరుగుతున్నాయి అని అంటే మన పెట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటదంట. అలా మన పెట్స్ హెల్త్ విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇంకొక విషయం తెలుసా అండి, చాలా మంది ఇళ్లలో మీరు గమనించారో లేదో, అప్పటి వరకు బాగుంటే కొన్ని పెట్స్ సడన్ గా చనిపోతాయి. అవును. రీసెంట్ గా నా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా నేను చూసాను, చాలా హెల్దీ డాగ్. జనరల్ గా కుక్కలు అంటే టిక్స్ ఉంటేనే, టిక్ ఫీవర్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా లోపల ఏదైనా డ్యామేజ్ ఉంది మనం కేర్ చేయలేదు అంటేను. బట్ జనరల్ గా వాళ్ళు ఎవ్రీ 15 days కి చెకప్ చేయించడం. మీరు అనుకోవచ్చు 15 days కి చెకప్ ఏంటండి కామెడీ అని. లేదు, కొంతమంది డాగ్స్ బాత్ కి బయట ఇస్తారు, కుక్కలకి స్నానం చేయించడానికి బయట ఇస్తారు కదా, అప్పుడు మొత్తం బాడీ క్లీన్ చేయడం కానివ్వండి, టెస్ట్ చాలా మంది చేస్తారు. ఈవెన్ మీకు తెలుసు, మా ఇంట్లో కూడా కుక్క ఉంది, నేను కూడా చేయిస్తారు. సో అలా హెల్దీగా ఉన్న డాగ్స్ కూడా సడన్ గా చనిపోతూ ఉంటాయి. రీజన్ ఏదైనా కానివ్వండి, సడన్ గా అదేంటంటే విపరీతమైన నరఘోష, నరదిష్టి, లేకపోతే ఎవరైనా చేయించిన ప్రయోగాలు కానివ్వండి మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు చూస్తూ ఉండండి, మన ఇంట్లో ఉన్న చెట్లు కానివ్వండి, పెంపుడు జంతువులు కానివ్వండి, ముందు వాటికే ఆ ఎఫెక్ట్ తగులుతూ ఉంటాయి. సో ఇది గుర్తించే ప్రయత్నం. ఇంకొకటి ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం, నిద్ర ఎక్కువ పట్టకపోవడం, మనతో ఇంకెవరో నిద్రలో మాట్లాడుతున్నారు అని అనిపించడం. అంతేకాకుండా మనకి నేక్డ్ గా, అంటే న్యూడ్ గా ఎవరో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మనకి కలలో కనిపించడం కానివ్వండి, ఆర్ ఎలా చెప్పాలంటే మనకి ఇంకా అంటే కొన్ని వ్యర్థాలు మనకి కలలో కనిపించడం కానివ్వండి, అంటే మలము అంటాం కదా, కలలో కనిపించడం. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టుపక్కల ఉంది, మన ఇంట్లో ఉంది అనడానికి ఒక నిర్ధారణ. ఓకే. ఇకపోతే మనం ఎలాగా దాన్ని బయటికి పంపించాలి, మనం ఎలా మనల్ని కానీ మన పిల్లల్ని కానివ్వండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, మనం జనరల్ గా ఇల్లు తడిబట్ట పెడుతూ ఉంటాం కదా, మన ఇల్లు మన పరిసరాలు చక్కగా మంచి ఆవు పేడ తీసుకొచ్చి, ఓకే, కొంచెం ఆవు మూత్రం కానివ్వండి, దానిలో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మన ఇంటి పరిసరాలన్నీ కూడా చక్కగా, బయట అయితే కల్లాపు చల్లుకోవడం, ఇంటి లోపల అయితే గనక కొంచెం ఆవు మూత్రం, అలాగే కొంచెం సాల్ట్, కళ్ళుప్పు కానివ్వండి, రాక్ సాల్ట్ కానివ్వండి, ఏదైనా సరే
కొంచెం అరోమా ఆయిల్ ఏదైనా, ఒరిజినల్ ఆయిల్స్ ఏవైనా పర్వాలేదు, Yeah. శాండిల్ అయినా, రోజ్ అయినా, జాస్మిన్ అయినా, Hmm. ఆర్ ఎన్ని, తులసి అయినా ఏదైనా Hmm. పర్వాలేదు. లేదు మీరు తులసి ఆకులు వేసినా మంచిది. ఓకే. చక్కగా ఇల్లంతా తడిబట్ట పెట్టేసిన తర్వాత Hmm. సాంబ్రాణి ధూపం ప్రతి మూల మూలల, ఇంటి బయట కానివ్వండి, లోపల కానివ్వండి, మూల మూలలో వేసిన తర్వాత ఎవరైనా మీకు మంత్రోపదేశం చేస్తే సరే, Hmm. లేతే మీకు తెలిసినవి, మీకు నోటికి వచ్చినవి మంచి మంత్రాలు ఏవైతే ఉన్నాయో Hmm. అది గట్టిగా జపం చేయడం వల్ల, లేదు మీ ఇంట్లో ఒక నలుగురిని పిలిచి లలిత సహస్రనామాలో, విష్ణు సహస్రనామాలో, Hmm. లేకపోతే ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసాను, ఇలా మీరు మంత్ర చాంటింగ్ 10 మందితో కలిసి మీరు గట్టిగా ఎప్పుడైతే చాంటింగ్ చేస్తారో అక్కడున్న ఆ శబ్ద తరంగాల వల్ల ఈ Hmm. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. Oh. ఓకే. Hmm. అలాగే అంతేకాకుండా మనకి క్రిస్టల్స్ లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేసే క్రిస్టల్స్, తీసేసే క్రిస్టల్స్ ఉన్నాయి. బ్లాక్ Mhm. అబ్స్టీడియన్ కానివ్వండి, Hmm. సెలినైట్ కానివ్వండి, అలాగే స్మోకీ క్వార్ట్స్ కానివ్వండి, బ్లాక్ టర్మలిన్ కానివ్వండి, అలాగే మనకి లాబ్రోడైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 5 క్రిస్టల్స్ లో ఇంటి మూల మూలల్లో ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో దాన్ని మొత్తం గ్రాప్ చేసుకుంటాయి, అంటే అది మొత్తం ఎక్కడ అబ్జర్వ్ చేసుకుంటాయి. పెట్టాలండి? ఇంట్లో పెట్టాలా అది? ఇంటి ఎట్లా? కార్నర్స్ మనకి మెయిన్ డోర్ ఉంటుంది కదా, Hmm. మెయిన్ డోర్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అక్కడ చూడండి మా ఇంట్లో Yeah. అది ఏం క్రిస్టల్ అండి? అది మనకి బ్లాక్ టర్మలిన్ పెట్టాము అండ్ సెలినైట్ పెట్టాము. Okay. ఓకే. సో మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ పక్కకి మనం పెట్టినట్లయితే ఎవరైనా అదే పనిగా మన గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నా సరే, Hmm. మన మీద ఏదైనా ప్రయోగాలు చేసి, మీరు ప్రయోగాలంటే అనుకోవచ్చు అంటే చాతబడి లాంటివా అండి అంటే, నాకు తెలిసి చేసే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ మంది. సో దానికి ఆ, నా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా దే విల్ టేక్ లాక్స్ ఆఫ్ మనీ పే చేయించుకుంటారు. సో ప్రతిసారి బ్లాక్ మ్యాజిక్ ఏనేమోనని భయపడాల్సిన అవసరం లేదు. Hmm. ఒకే పర్సన్ గురించి, అతను గ్రోత్ గురించి 10 మంది మాట్లాడుకున్నారనుకోండి, ఆ 10 మంది మాట ఈ మనిషికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో నెగిటివ్ ఎనర్జీ. Okay. Hmm. అంటే వాడు బాగున్నాడు రా, సడన్ గా భలే గ్రోత్ వచ్చింది, బాగా సంపాదించుకుంటున్నారు, బాగున్నారు అంటే, పోనీలేరా మంచిగా ఉన్నారు అనుకోవడానికి, బాగున్నారు అని నీరసంగా ఒక మనిషి చెప్పడానికి చాలా Hmm. డిఫరెన్స్ Yeah. ఉంది కదా. సో అలా అలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకే పర్సన్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నా ఇతనికి చాలా ఎఫెక్ట్ అవుతుంది, Hmm. అది ఎవరైనా కానీ. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఈ బ్లాక్ టర్మలిన్ కానివ్వండి, స్మోకీ వార్డ్స్ కానివ్వండి, బ్లాక్ అబ్స్టీడియన్ కానివ్వండి, అది మన ఒంట్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇంటి పరిసరాల్లో కానివ్వండి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక తొందరగా ర్యాప్ చేసుకుంటే మనం ప్రతి శనివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి వాటిని వాష్ చేసేసుకుని, సెలినైట్ అని ఉంటుంది అనమాట. Hmm. సెలినైట్ క్రిస్టల్ ని మనం ధూపం వేయాలి అని చెప్పాను కదా, ధూపం వేసేటప్పుడు పక్కన పెట్టుకుంటే ధూపం మిగిలిన ఎనర్జీస్ ని బయటికి పంపించడమే కాకుండా, ఈ సెలినైట్ ఎప్పుడైతే మనం ధూపం పక్కన ప్లేస్ చేస్తామో దానివల్ల ఏం జరుగుతుందంటే, మనం ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నిటిని బయటికి పంపించేస్తుంది. Hmm. ఇప్పుడు ఎంటీ ఫ్రెష్ గా ఉంది, ఇల్లుని చాలా స్ట్రాంగ్ గా ఎనర్జైజ్ చేస్తుంది సెలినైట్. Hmm. అర్థమైందండి? ఓన్లీ పాజిటివ్ ఎనర్జీతో చాలా ఎనర్జైజ్ చేస్తుంది. సెలినైట్ క్రిస్టల్. మీరు నమ్మరు, సెలబ్రిటీస్ లో కానివ్వండి, కొంతమంది Yeah. రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఇళ్లల్లో ఖచ్చితంగా క్రిస్టల్స్ ఉంటాయి. Okay. సో క్రిస్టల్స్ కి Hmm. నెగిటివ్ ఎనర్జీ అలాగే తీసేసేది మనం ఉంది. ఎగ్ రిచువల్స్ చేస్తూ ఉంటాం, Hmm. గుడ్డుతో కానివ్వండి, లేకపోతే మన ఇట్లా Hmm. పాటిస్తుంటే ఖచ్చితంగా పాటించండి. రైట్. నిజంగానే నరదృష్టి, నరఘోష గురించి అసలు అవి పాటించాల్సిన రెమెడీస్ గురించి చాలా అసలు ఏది వండర్ఫుల్ గా ప్రయోగం అసలు చేయనవసరం లేదండి, చాలు ఇవి చేస్తే చాలు. చూపు మాట మాట చాలు. చాలు. అదే చాలు. ఏదో జరగనవసరం లేదు. మన గురించి నలుగురు మాట్లాడుకోవడం, కంటి చూపు చాలు. చాలు. సో నిజంగా ఆ రెమెడీస్ కూడా చాలా వండర్ఫుల్. నిజంగా ఎవరైనా చేసుకోవచ్చు, చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. అవును. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.